అనంతపురం జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరత లేదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రజలు ప్యానిక్ అయ్యి అవద్దని కోరారు. కేవలం 16 బంకుల్లో మాత్రమే స్టాక్ లేదని వారు కూడా ఇండియన్ పెట్టారని తెలిపారు. త్వరలో ఆ బంకులకు పెట్రోల్ డీజిల్ వస్తుందన్నారు. బ్లాక్లో విక్రయించే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2-3 రోజుల్లో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని కలెక్టర్ తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రెస్ వాళ్ళకి అదే విధంగా కూడా ఉన్న జనాలకి ఎవరైతే బైక్లు కార్లు ఓనర్స్ అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు భయాందోళనంతో ఎటువంటి అంటే ఇది పెట్రోల్ కానీ డీజిల్ ఉండదు అనే భయాందోళనతో దయచేసి వెళ్ళి ప్రతి ఒక్క కారు బైకు ఫిల్ చేసుకొని వెళ్ళదండి. ప్రతి రోజుకి మీకు ఎంతైతే కావాల్సిన క్వాంటిటీ ఉందో అది మన జిల్లాలో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ పెంచుకోవాలంటే పెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు నిన్న మొన్న చూస్తే అంటే ఎవరికైనా తెలుసు మనం ఒక 100% చేసినప్పుడు ఒక 10, 15, 20% తక్కువ పెరిగితే వెంటనే మేనేజ్ చేయగలుగుతాము. కానీ ఒక 50%, 60% ఒకేసారి పెరిగినప్పుడు ఎంతో కొంత చోట్ల ఇబ్బందులు రావచ్చు. ఈ రోజు డేటా చూసుకుంటే 204 మన రీటైల్ అవుట్లెట్లో ఒక 16 చోట్ల ఈ రోజుకి కొద్దిగా డీజిల్ పెట్రోల్ లేవు. కానీ అది వాళ్ళు ఇంటెంట్ పెట్టి ఉన్నారు. ఒక 8 గంటలలో 10 గంటలలో ఆ బండి మనకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా డీజిల్ ఉంటాయి. సో ఎక్కడ కూడా జిల్లాలో మోర్ దాన్ 24 అవర్స్లో డీజిల్ లేని ఎటువంటి రీటైల్ అవుట్లెట్ కూడా ఉండదు. సో దయచేసి అంటే రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు, 3 రోజుల్లో లేట్ వస్తాయి అలాంటి భయాందోళన దయచేసి ఉండదండి. ఒకవేళ ఉండకపోవచ్చు అంటే మనకు అంటే ఎక్కువ మంది తీసుకున్నా కాబట్టి మేబీ ఒక 8 గంటలు కానీ 10 గంటలు కానీ ఉండడానికి అవకాశం ఉండొచ్చు. కానీ అది కూడా ఎందుకంటే మనం చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చిన కాబట్టి అంత అంటే మనం మామూలుగా ఒక 100% ఇచ్చినప్పుడు దానికి 150% చేసినప్పుడు వెంటనే మన ట్యాంకర్ నంబర్స్ అదేవిధంగా రీటైల్ అవుట్లెట్ నెంబర్ మనం పెంచలేదు. సో అది కాబట్టి కొన్ని చోట్ల ఇబ్బంది వస్తున్నాయి. కానీ నిజంగా అంటే మీరు డేటా చూసుకున్నది లేదు, ఈ డేటా కూడా మీకు షేర్ చేస్తాను. ఈచ్ పంపు వారీగా ఉన్న సేల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మీరు కూడా కావాలంటే వెరిఫై చేయొచ్చు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ వాళ్ళకి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయం జనాల దగ్గర తీసుకెళ్ళండి.